ఇదేందన్నా ఏమేమో వెళ్తున్నాయి. ఈడేదిరా కారు కింద నుంచి ఇనుప కంచె తీసిండు. అయిలా డ్రిల్ మిషన్ కూడా ఫిట్ చేసిండన్నా. అరే వాడు వీధికి వస్తుడు. దీనికేం పెళ్ళం పెట్టలేరా రా మనల్ని గుద్దుతుండు. వాడు కంచెతోటికి ముద్దుంటే పక్క చదువులోకి చెప్పరా. అదే బాయ్ చెప్పిపోతుంటురా. ఏడనన్నా కాలుతో ఫుట్బాల్ ఆడతారు. నువ్వేందిరా కారుతో ఆడబట్టినావు. హారన్ కొట్టకూడదని కొటేషన్ రాశాను, ఫాలో అవ్వాలి కదా. కొటేషన్లు అయితే ఫేస్బుక్ లో 100 పెట్టు, ఫాలో అవుతావు. అయినా రోడ్డు మీద హారన్ కొట్టక హార్మోనియం కొట్టరా. లాస్ట్ ఐటమ్ మనల్ని డిస్టర్బ్ చేసిండు. మన వాడిని డిస్టర్బ్ చేయాలి. ఒంట్రా నీకండి వాడిని కంచా. కొట్టమంటే డాన్స్ చేస్తుండు. ఏమైందిరా గట్లడిసినావు. ఈ తొంతల మిస్ అయిందన్నా. గుంజలు తేండి రా, గుంజలు తేండి తేండి. ఏంటి బాబాయ్ హెడ్ తో గుంజలు చేస్తున్నావు. ఇంత వాడితో హెడ్ తో కాక ఎట్లా చేయమంటావు. ఇంక ఇడిచిపెట్టారా. అదే ఓల్డెన్ మీ ద్వారా సమాజానికి మెసేజ్ ఇవ్వాలి బాబాయ్. మెసేజ్లు ఇక రావబెట్టు. స్టార్ట్. యాత్రికానికి రూపాయ జాన్ कीजिए. गाड़ी नंबर TS 09 AP 786. रोड पे जाते समय हारन मत दबाइए. డోంట్ సౌండ్ హారన్. ఇప్పుడు పరిస్థితి ఏంట్రా. అసలే ఓడిపోతే సాడిస్ట్, పైగా ఫస్ట్ సినిమా ఆడొచ్చారండి చాలు. సార్ బాల్ హీరోయిన్ ఏది అని అంటారు మా వీడియో. వచ్చేస్తుంది సార్. హీరో హీరో. నమస్తే అంకుల్ జీ. ఫీల్ హీరో ఎవడు సార్ మిమ్మల్ని అడిగేది. ఏంట్రా నవ్వావా. సాంగ్ ఆడితే చేయించుకోండిరా. సార్ 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 ఆ టాక్సీ డ్రైవర్ ఆడేం చేస్తారు సాంగ్. సాల్ బోల్డ్ ఆడు చెయ్యాలి, నేను నవ్వాలి. ఆ డాన్స్ కి సెట్ లో ఒక్కడ క్లాప్ కొట్టినా నేను మీసం తీసేస్తా. నచ్చాడా నాకంటే. అయిపోయినట్టన్న పని. పెట్టుడు మీసమా. బ్లడ్ డిజైన్ నాకు నచ్చలేదే. ఏమైంది నాన్న. ఒరే ఏంటిది. బ్రాందీ. అదేంటది. పెప్సీ. బ్రాందీలో ఎవడన్నా సోడా కలుపుకోకుండా పెప్సీ కలుపుకుంటాడా. అందుకే కొట్టా. అలా గుండు పగల కొట్టించుకోపోతే ఆ సోడా ఇది కలుపుకోవచ్చు కదయ్యా. నిన్న సోడా కలుపుకున్నందుకే చెయ్యి కురికేశాడు. ఒరే వెంకటేశ్, నా మీద సాడీలు చెప్పడం కాదురా, మన కళా నైపుణ్యం గురించి కూడా కాస్త చెప్పండి. ఏమన్నా అంటే అన్నామంటారు గాని ఈ కోరుకుంటే ఎవరన్నా పెయింటింగ్ వేస్తారా సార్. కాదేది కళల కనరహం. అగ్గి పుల్ల, సబ్బు బిళ్ళ, పోర్కు పుల్ల. కరెక్టే కదయ్యా, పెయింటింగ్ వేయడం ఆర్టేగా. రోడ్డు మీద బోర్డు మీద వేస్తే ఆట అంటారండి, అంతేగాని అతి క్రూరంగా ఈపుల మీద ఫోర్కులతో చీరేస్తే ఆట అంటారండి. ఏం బొమ్మ ఇది. కోతి బొమ్మ వేద్దాం అనుకున్నాను, చివరికి అది పంది అయింది. పందా మరి తోకేది కదా. అరే అరే కళాకారులు అంటే గౌరవం లేదు నా కొడుకులకి. పిల్లోడు కడతాడు ఎంత. 5,000. ఓ అది 10,000 అయ్యా. మొన్న తాగిన దానికి ఎవడేస్తాడయ్యా.
నాన్న కూర్చో నాన్న ప్లీజ్ నాన్న చేయరా ఇలాగే సేవలు చేయి నెల తిరిగేసరికి కారు ఎమ్మెల్యే అట్లాగా చేస్తున్నావు ఈయనేమో నువ్వు సంపాదించినంత తాగి తగలేస్తుంటాడు ఒరే రాజేష్ ఆ, నీ చేతిలో ఉన్న తప్పేళ సరేలే ఎవరా అబ్బా, మా ఫ్యామిలీ చారిత్రక గాథ తెలియక కూస్తున్నావు రే ఆఫ్టర్ 1 year హీ విల్ బి కింగ్ అంకుల్ ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుంది ఆ ఒక్కటే అడక్ దిండు పెట్టాను దుప్పటే కప్పాను డబ్బులు ఇదిగో పెట్టాను ఆ, రే ఇలాగైతే కష్టం గానీ తీసుకెళ్లేదని ఓల్డేజ్ హోమ్ లో పడారా దారికి వస్తాడు నోర్మయ్ ఆయన తాగినా తనినా ఏం చేసినా ఆయన నా తండ్రి హీస్ మై హీరో ఆ, మిమ్మల్ని ఆ దేవుడే కాపాడాలి హ. బా జనరల్ గా కృష్ణుడు వెనకాల ఎవరు పడతారు లేడీస్. మరి ఎక్కడేంటి జెంట్స్ పడుతున్నారు ఈ బుల్లి కృష్ణుడు దొంగ కృష్ణుడు లాగా ఉన్నాడు పట్టద్దామా దా. రేయ్, ఆగ్రా. రేయ్, పట్టుకో, రేయ్, వదలరా దాన్ని. ఏయ్, ఏయ్, ఏయ్. ఎల్లుంటాడు రా. బొడ్డోడు అలా మాయపడండి బావా కొమ్మ తీసి దేవుడా ఏంటి ఎలా? ఎరా దొంగ కృష్ణ ఏం చేసావేంటి జనాలంతా నీ వెంట పడుతున్నారు 10 rupees. నేనెందుకు ఇవ్వాలి నీకు 10 రూపీస్ నా స్టోరీ అడిగారుగా నేను నా టైం వేస్ట్ చేసుకుని చెప్పాలిగా. కుర్రాడు ఆవిడ చాలా ఇంట్రెస్టింగ్ కూడా 10 ఇచ్చేబా ఓకే కృష్ణుడు గెటప్ వేస్తే 10 రూపీస్ ఇస్తా అన్నారు. ఓకే అన్నాను. గెటప్ వేశారు, సెటప్ చేశారు, ట్రిక్ నేర్పారు. ఏం ట్రిక్ నేర్పారు ఓపెన్ యువర్ మౌత్. ఆ, కృష్ణుడు బ్లాక్ గా ఉంటాడు అనే కామన్ సెన్స్ లేకుండా జనం డబ్బులు నగ్లు ఇచ్చేస్తున్నారు. చీటింగ్ కదా. నిజం చెప్పేశాను. దాంతో జనం వాళ్ళని బీచ్ చేశారు. వాళ్ళు నన్ను బీచ్ చేయడానికి వచ్చారు. నిజం చెప్పకుండా ఉండుంటే నీకు 10 రూపీస్ వచ్చాయి కదా నా రాజ్యంలో ప్రజలు కష్టాలు ఉంటే నేను చెల్లేను. ఏ రాజన్ నువ్వు ఏ రాజ్యానికి రాజురా ప్రెసెంట్ ఇండియా, ఫ్యూచర్ ఐ డోంట్ నో. ఓయ్ నీ భాష ఏంట్రా అలా ఉంది ఐఎమ్ ఎన్ ఆంగ్లో ఇండియన్. ఈ బుడ్డోడు ఎవడో గానీ బాగా షార్పుకున్నాడు బా వీడు ఏ దేశం నుంచి ఇంపోర్ట్ అంటావు హలో ఎక్స్క్యూజ్ మీ, నా పేరు మేక మేలు కొలిపేకవని. జనాలు నా స్పీచ్లతో నిద్ర లేపుతుంటారు. వావ్. నా కోసం రవీంద్రబాద్ లో 1000 మంది వెయిటింగ్. వస్తావా? ఆ, నేను వస్తాను సారీ, నీ శనివారం బ్లాక్ కలర్ ఎంకరేజ్ చేయను. హే, నా కారు వైట్ కదా నువ్వు బ్లాక్ కదా. అందరూ వినండి, మార్కెట్ 10 లక్షలు పెట్టి కొన్నా. ఈ రోజు నుంచి నేను ఫిక్స్ చేసిన రేట్లకే రెంట్ కట్టాలా? ఇక్కడెవరు హీరోయిజం చూపించదక్కర్లేదు. జరూరత్ నయ్యే. కొత్త ఎస్ఐ గారు స్టేషన్ కి వెళ్లకుండా డైరెక్ట్ గా ఇక్కడే ఛార్జ్ తీసుకోబోతుంది. ఆవిడ ఎంట్రీ ఇచ్చే లోపు మీరందరూ ఇక్కడ నుంచి ఎగ్జిట్ అవ్వలేదనుకో, ఒక్కొక్కడికి ప్రో కబడ్డీ లీగే 3, 2, 1. బెల్లం శ్రీదేవి అరైవ్. మోగేసిందా రేయ్, అంతకంటే మోగేసిందా రే పోలీస్ రా, తేడా వస్తే తెగిపోద్ది. చూడండి పిల్లలు, పిల్లలా మీకు చిన్న కథ చెప్తా. అనగనగా ఒక అడవి, ఆ అడవిలో ఒక మడుగు. దాహంతో 10 జింకలొచ్చాయి. ఆకలితో ఒక సింహం వచ్చింది. హే 4 జింకలు పారిపోయాయి. 6 జింకలు ఆహారం అయ్యాయి. పారిపోతారా, ఆహారం అవుతారా? ఆహారం అయిపోతా ఆహారం అయిపోతా శ్రీదేవా,
స్తంభం ఎవడు ఒప్పమన్నాడండి? ఫస్ట్ పంచ్ దేవుడి అకౌంట్, మిగతా వాళ్ళు నా అకౌంట్. రండ్రా. అరే శ్రీదేవి, ఆహారం అయిపోతుంది శ్రీదేవి. స్టైలిష్. ఏం కొడుతుందిరా? నాకెక్కడో తేడా కొడుతుంది. రే సోడా. జీ జీ హా, మీరేం భయపడకండి. ఇక నుంచి ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ నేనుంటా. ఆహా, నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం అమ్మా. ఏ తండ్రి కన్నా బిడ్డవో. నాన్న నాన్న, ఈ బద్మాష్ గాన్ని. సార్ నేను డీల్ చేస్తా కదా. శ్రీదేవి, నువ్వు ఎస్ఐ అయ్యావని ఆస్తో వీళ్ళకి మార్కెట్ 10 లక్షలకు అమ్మేశాను. హా? నేను స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టామంటే మార్కెట్కి వెళ్ళి ప్లాన్ అంతా పాడు చేసావు కదే. పాప వీడు నిన్ను కొట్టలేక నన్ను కొట్టాడు, నేను ఆయన కొట్టలేక నిన్ను కొట్టాను. ఈ మ్యాటర్ చెప్పాలనే కదా నేను ట్రై చేశా. శ్రీదేవి అన్నా కదా. ఈ ఎక్స్ప్రెషన్ మీనింగ్ అదే. జానకి, మ్యాటర్ చాలా మాట్లాడుకోవాలి, మీరు బయలుదేరండి. నాన్న, నీకెన్నిసార్లు చెప్పాను? నేను ప్రజలకి సేవ చేసి ప్రభుత్వం నుంచి ఒక మెడల్ తీసుకోవాలి. మెడల్ అంటే మాడు పగులుద్ది. అసలు నీకు ఎస్ఐ పోస్ట్ ఎట్ వచ్చిందే? రన్నింగ్ లో ఫెయిల్, అరే కొంచెం ఆగండి. ఇంట్లో స్వీట్స్ ఎక్కువ తింటావు తల్లే. లాంగ్ జంప్ లో ఫెయిల్, అయ్యో, ఇదేంటి ఇంత హైట్ లో పెట్టారు? కర్మ కర్మ, ఫైరింగ్ లో ఫెయిల్. టేక్ పొజిషన్. బోర్డు ఎక్కడుంది? నువ్వు ఎక్కడ కలిసావు తల్లే? సారీ సార్. ఇన్ని ఫెయిల్ అయితే ఎస్ఏ పోస్ట్ ఎవరిచ్చారు సార్? జానకి, నా పెళ్ళం, దీని తల్లి. నా 8 వారాల నగలు అమ్మేశాను. గోల్డ్ త్యాగం. మా వదిన, మా అన్నయ్య 24 గంటల కాపీలు తాగుతూనే ఉంటాడు. దీనికోసం మా ఆయన పేరు మీద ఉన్న ఇల్లు కూడా అమ్మేశాం. హౌస్ త్యాగం. నీకోసం లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది. ఉద్యోగం పోయింది. జాబు త్యాగం. ఇన్ని త్యాగాలతో బెల్లం ఫ్యామిలీ ఒళ్ళు గుల్ల చేసుకుని బల్ల కింద 25 లక్షలు పెడితే నీకు ఎస్ఐ పోస్ట్ వచ్చిందే. ఇంత బ్యాడ్ హిస్టరీ పెట్టుకుని మార్కెట్ లో అంత పెద్ద ఫైట్ ఎలా చేసింది సార్? అది ఫైట్ చేసింది అనుకుంటున్నావా? రే, నాకు ఫైటింగ్ రాదు. మర్యాదగా తన్నులు తినండి, లేదా అడ్డమైన కేసులు పెట్టి బొక్కలు తోస్తా. అడవి మడుగు సింహం. ఈ మిడిల్ క్లాస్ బతుకులు మేము బతకలేము. మా త్యాగాలు తగ్గ న్యాయం జరగాల్సిందే. నా సాలరీతో మన కష్టాలన్నీ తీరుస్తాను. కాఫీ. శాలరీ తెస్తావా? అది కాఫీలు సరిపోదే, ట్యాంకర్ పాలు తాగుతాడు. పోనీ ఓటీ చేయనా? నువ్వు కాంప్రమైజ్ కావా? నేను కాను. జానకి, కత్తందుకో జానకి. నిన్ను కంటికి రెప్పలా కాపాడు, నన్ను కత్తికి బలిస్తావా? మీకోసం ఇంత త్యాగం చేసి నా తాళి తెంచేస్తావా? కాఫీ. ఈడు అసలు సీన్ కంటెంట్ ఫాలో అవడా? ఈ చచ్చిపోవడాలు ఆపండి సార్. మీకు కావాల్సింది 25 లక్షలు, దాని మీద ఇంకో 5 లక్షలు. ఎక్కువేసానా? తక్కువ వేసావు, ఇంకో 10 రౌండ్ ఫిగర్ చేయి. ఓకే, టోటల్ 40 లక్షలు. ఒకే ఒక స్కామ్ చేపిస్తాను. మీకు ఓకేనా? నేను ఒప్పుకోను. జర పక్కకి చలో మేడం, చలో. రసక్కండి మేడం, చేస్తే ఒక స్కామ్ తో పోతుంది. ఆ తర్వాత మీ మెడల్ వెయిట్ లో మీరు ఉండిపోవచ్చు. మన ఫ్యూచర్ కూడా బాగుంటది. మన ఫ్యూచర్ ఏంట్రా? మీ ఫ్యూచర్ బాగుంటది. సరే నాన్న, ఏంటి ఒక్కటంటే ఒక్కటే స్కామ్. జానకి, అది మన కూతురే. గుడ్ షాట్. ఒక్కసారి ఆయనతో ఒక మాట చెప్పాలా? వదిలే. ఏంటి ఊరు కుక్కలందరూ ఇలా కలిసి వచ్చారు? వాట్స్ ద మ్యాటర్? ట్రస్ట్ పొలాలు సీజ్ చేయడం వల్ల పంటంతా పొలాల్లో ఉండిపోయిందయ్యా. ఇంకో 4 రోజుల్లో మా వాడు కూతురు పెళ్లి పెట్టుకున్నాడు. తమరు దయ తెలిస్తే. మీ ప్రాబ్లం కి 2 సొల్యూషన్స్ ఉన్నాయి. నంబర్ 1, కోర్టుకి వెళ్లి కేసు విత్డ్రా చేసుకుని భూములు లాగిచ్చేయండి. నంబర్ 2, మీ ఊరు మధ్యలో ఉన్న చెట్టుకి ఊరేసుకొని చచ్చిపోండి. ఐ థింక్ సెకండ్ ఆప్షన్ ఇస్ బెటర్. ఆ నారాయణరావు గారు ఏదో చేసేస్తాడని ఆశతో ఉన్నారా? వారసుడనే వాడు ఎక్కడున్నా ప్రాణాలతో ఉంటాడు.
వాడికి మొగుడు ఆల్రెడీ దిగిపోయాడు. జెనీ అంబర్లా చాలేదా? వెదర్ రిపోర్ట్ లో వర్షం రాదన్నారు. జెనీ పదండి. కూర్చో. ఇక్కడ జెనీ, వారసుని పట్టుకుని డాక్యుమెంట్స్ ని విక్రమ్ సర్కార్కి ఇస్తే మనకొచ్చే డీల్ 100 కోట్లు. 100 కోట్లు అంటే ఒక స్టేట్ కి సీఎం అవ్వచ్చు. నాకు మినిమం కేర్ తీసుకోకపోతే రోగం వచ్చి బెట్టెక్కితే పక్కన కూర్చొని బత్తాయి రసం పిండుకుంటావా? రే ఇది ఎప్పుడు ఉండేదే గానీ మీరు ఇల్లాంటి తీసుకురండి. సరే అన్న. ఒకవైపు నేను మాట్లాడుతుంటే మధ్యలో నీ క్యాప్టెన్సీ ఏంట్రా? తీసుకురండి. వారసుడు నాకు తెలీదు. శివం. హాయ్ నెల్లూరు హరి. ఓ బీకన్నా, సంతపేటలో తలుపులమ్మ తల్లి, నువ్వు బాగుండాలని పూజ చేపిస్తున్నా. నన్ను పనిలో పెట్టుకుంటా అన్నావు కదా, నువ్వు బాగుంటావు. థ్యాంక్ యూ. నెల్లూరు హరి జస్ట్ పనిస్తానని చెప్పాను. దేశమంతా తిరిగి పూజలు చేయిస్తున్నాడు. చెప్పేసా చూసావా? పూజా ఫలం ఎక్కడా? హైదరాబాద్. అంతకు మించి నాకేం తెలీదు. ఎక్కడున్నావురా? కానిస్టేబుల్స్, హై టెన్షన్ హైదరాబాద్ సిటీ. యు గో టు హైటెక్ సిటీ. యు గో టు ఓల్డ్ సిటీ. మార్నింగ్ సార్. మీలాంటి ఒక అన్న బాలు ఐపీఎస్ ఆన్ డ్యూటీ. సార్. యావయ్యా కిషోర్, సిటీ అంతా తగలపడిపోతుంటే ఎస్ఐ గారు తుసలేంటి? సారీ సార్, సారీ మేడం. You're the team of the leader of the captain. Except Sridevi. Take the whole team and get lost. Take the whole team and get lost. Get lost. Get lost. Getting lost. Golden. Sir. Close the door and get lost. Definitely, sir. సార్ ఆర్డర్ ఇవ్వండి సార్. నేను ఎక్కడికి వెళ్ళాలి? వచ్చిందే నీకోసం అయితే నువ్వు బయటికి వెళ్తావు. కూర్చో. ఎస్ సార్. ఏడ్ శ్రీదేవి, ఏడ్ సంగతిలో? నథింగ్ సార్. కొంచెం దగ్గరికి రా. ఇంట్లో అత్తమామ సంబంధాలు ఏమి చూస్తున్నారు ఏంటి? అలాంటిదేం లేదు సార్. ఆహా, ఇంకొంచెం దగ్గరికి రా. ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటో? ప్రజలకి సేవ చేసి ప్రభుత్వం నుంచి ఒక మెడల్ తీసుకోవాలి. అయ్య బాబాయ్, మెడలే? హా. కాస్త దగ్గర ఆ సేట సాపు. నీకు మెడల్ వస్తుందో మొగుడు వస్తాడో నేను చెప్తాగా. ర్యాక్లైన్ ఎంత సాఫ్ట్ గా ఉన్నాయి. ఏ సబ్బు? డవ్. వావ్, క్లోజ్ యువర్ ఐస్. సార్ సిటీలో అలర్లేం జరగలేదంట. అవునా? ఎల్లో బోర్డు అంటే టాక్సీ. సీఎం మనకి ఇన్నోవా ఇచ్చి కమిషనర్ క్యాబ్ ఇచ్చారేంటి? సంథింగ్ స్పెషల్. లెట్స్ గో. ఎవరు అక్కడ? ఎవడది? కిషోర్, నేను చెప్పిన ఆపరేషన్ వదిలేసి మధ్యలో వచ్చేస్తారా మీరు? మొత్తం డిపార్ట్మెంట్ అంతా డీప్ బార్. అసలు నేను మాట్లాడుకుంటే వచ్చేస్తారా? యు ఆల్ ఆర్ ఇన్ఎఫిషియెంట్, ఇన్సఫిషియెంట్, ఇండెఫిషియెంట్, ఇన్ఆర్బిట్ మాల్. అకౌంట్ ఐపీసీ సెక్షన్. జనరల్ గా మణికొండ నుంచి ఎయిర్పోర్ట్ కి ఎంత తీసుకుంటారు బే? మామూలుగా అయితే 450, మంది సుప్రీం క్యాబ్ కాబట్టి 550. టోల్ గేట్ సెపరేట్ గా? అంతేగా మరి. పట్ట పగలు పోలీస్ స్టేషన్ కి క్యాబ్ కి సైరన్ పెట్టుకుని వచ్చి మా ఎస్ఐ మేడం తో మన సెల్ఫీలు దిగుతావా? జరుగుతున్నాయి నిన్ను. గోల్డెన్, మన మేడం ని మార్కెట్ లో చూసి లవ్ అట్ ఫస్ట్ ఫైట్. స్పోర్ట్స్ కార్ లాగా ఏ ఉన్నారండి భయ్యా. నేను క్యాబ్ డ్రైవర్ ని. మీ మేడం గారితో లవ్ లో ఉన్నాను. లోపల రావచ్చా? కదా, అందుకే యూనిఫామ్ వేసుకొచ్చి లవ్ ప్రపోజ్ చేశాను. మ్యాటర్ కన్వేడ్. శ్రీదేవి కూడా కొంచెం టైం ఇద్దాం. ఇదిగోండి అబ్బాయిలు, మీ అందరికి మా పెళ్లికి బట్టలు కొనిస్తానే. సార్ నేను కొంచెం షార్ట్ కదా, నా షర్ట్ సైజ్ 38 సార్. ఈ 42. క్లోజ్ ద డోర్. ఫైటా? మేడం ఇప్పుడు ఈ సినిమాటిక్ ఫిట్ అవసరమా? నేను మెంటల్ గా ఫిక్స్ అయ్యాను. చొర్రొద్దు. రాఘవైది ఫైటా మసాజా? ఫైట్ లాంటి మసాజ్. డవ్ సో స్మూత్. వావ్. దొరికాడు. మేడం కూడా దొరికేశారు. మదేక
లోపల ఏం జరుగుతుంది రాఘవ? ఇంకేముంటది ఫైటే. కిషోర్ గారు సెల్ఫీతో పోయేది మంచి ఫైట్ ప్లాన్ చేశారుగా. ఎంజాయ్ మై సెల్ఫ్. వచ్చేస్తున్నా శ్రీదేవి. మాస్టర్ బోల్బే పక్కనున్న పాపలతో మాకు కూడా ఇలాంటి ఫైటే కంపోజ్ చేయొచ్చుగా. చెప్పు इसको रोकना रे चार्ज पकड़ रे पकड़ कोसेड स्टेशन पर कोसेड ఆపండి మేడం ఆపండి మేడం ఇది ఫైటా మేడం ఇది ఫైటా అప్పటికి నేను చెప్తూనే ఉన్నాను ఈ సినిమాటిక్ ఫైట్ అవసరం అని నేను బెటర్ గా ఫిక్స్ చేయాలి అన్నారు బట్ ఫిజికల్ గా ఎంజాయ్ చేసిపోయింది కొడుకు హూ ఇస్ రెస్పాన్సిబుల్ వాణ్ణి నేను కొడతాను అనుకున్నాను. వాడు తాయి మసాజ్ చేసుకున్నాడు జో హోగయా సో హోగయా మళ్ళీ ఇలాంటి మసాజ్ ఫైట్ చేయని నాకు కొట్టేసి చెప్పండి. ఒట్టు ఈ బోర్డు టోడికి కావాలి నాకు బాహుబలి ఒట్టు కావాలి. మీ కాలు నా గుండు మీద ఉంది మీ కసి నా గుండెల్లో ఉంది ఆ టాక్సీ భల్లలో దేవగానే మై దేకలేదు. ఏంటి స్టేషన్ వెళ్ళి ప్రపోజ్ చేసావా ఎస్ఐకి? అరే పోలీసులతో పెట్టుకుంటే ఏదో కేసు పెట్టి ఇరికించేస్తారా? యూర్ అండర్ అరెస్ట్. నీ కార్లో డైలాగ్ మీద డైలాగ్ కానీ వాటాల తర్వాత